నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ మనకి ప్రోజ్ లెసన్ ఉందన్నమాట. లెసన్ నేమ్ ఏంటంటే ప్యాకింగ్. జెరోమ్ అనే ఆథర్ రాశారు. సో ఇప్పుడు మనము ఈ యూనిట్లో ఏముంది అనేది చూద్దాము. ఫస్ట్ అబౌట్ ది ఆథర్ మనకి ఏముందంటే జెరోమ్ కెప్లాకే జెరోమ్, born May 2nd, 1859 in Walsall, England. Died June 14th, 1927 in Northampton, England. Notable works: Three Men in a Boat, Idle Thoughts of an Idle Fellow. Genre: humor, satire, light fiction. Achievements: known for his witty and humorous take on everyday life, his works have a universal appeal due to their relatable humor. Legacy: celebrated as one of the pioneers of English humor writing with works that have remained timeless. సో ఇది మనకి అబౌట్ ది ఆథర్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఏదైతే ప్యాకింగ్ యూనిట్ ఉందో అందులో క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సో క్యారెక్టర్స్ ఎవరెవరో చూద్దాము. యాక్చువల్గా ఇతని లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరైతే జెరోమ్ ఉన్నారో అతని స్టోరీలో అంటే అతని లైఫ్ స్టోరీలో ఒక పార్ట్ అనమాట ఇది. ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఈ యూనిట్ రాశారు ప్యాకింగ్ అనేది. ఫస్ట్ నరేటర్, హ్యూమరస్ అండ్ slightly pompous individual who prides himself on his ability to pack perfectly. Next, George, one of the narrator's friend, portrayed as clumsy and inefficient in his packing. Harris, another friend of the narrator, equally clumsy and responsible for amusing blunders while packing. Montmorency, a mischievous dog who causes chaos and adds humor to the situation. I said I had packed. I rather pride myself on my packing. Packing is one of those many things that I feel I know more about than any other person living. సో ఇక్కడ మనకి ఎవరైతే ఆథర్ జెరోమ్ ఉన్నారో అతను చెప్తున్నాడు అనమాట. అతనికి ప్యాకింగ్ అనేది చాలా బాగొచ్చు అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. I impressed the fact upon George and Harris and told them that they have better leave the whole matter entirely to me. సో మనం బయటకు వెళ్తున్నామని చెప్పి అంటే వాళ్ళు ముగ్గురు బయటకు వెళ్తున్నారు అనమాట. జెరోమ్, జార్జ్, హ్యారిస్. సో ఆ ముగ్గురు ఫ్రెండ్స్ బయటకు వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ చేయాలి కదా. సో ఎవరైతే జెరోమ్ ఉన్నాడో అంటే మన ఆథర్ ఉన్నారో అతను జార్జ్ ఇంకా హ్యారిస్కి మీరు ఆ బాధ్యత నాకు ఇచ్చేసేయండి, నేను చూసుకుంటా, నాకు బాగొచ్చు ప్యాకింగ్ చేయడము, నేను చాలా అందులో ప్రో అని చెప్పినాడంట. They fell into this suggestion with a readiness that had something uncanny about it. George put on a pipe and spread himself over the easy chair, and Harris crossed his legs on the table and lit a cigar. సో ఇక్కడ ఏమైంది, వాళ్ళు నువ్వు చేసుకుంటావు కదా అని చెప్పి జెరోమ్ మీదకు మొత్తం వదిలేసి జార్జ్ ఏం చేస్తున్నాడు, నార్మల్గా చైర్ మీద కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. హ్యారిస్ ఏం చేస్తున్నాడు, సిగరెట్ అంటే స్మోక్ చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళిద్దరు లైట్ తీసుకొని మొత్తం జెరోమే చేసుకుంటాడు అని చెప్పి మొత్తం అతని మీద వదిలేసినాడంట. దిస్ వాజ్ హార్డ్లీ వాట్ ఐ ఇంటెండెడ్. What I had meant of course was that I should boss the job and the Harris and George should potter about under my directions. సో నేను మొత్తం చేస్తా అంటే నా మీదనే మొత్తం బాధ్యత వేసేసి వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు, నేను అనుకున్న వీళ్ళు ఇలానే చేస్తారని చెప్పి నేను అట్లా చెప్పడం అంటే నేను చేసుకుంటా నాకు ఇచ్చేసేయండి అంటే అనడం ఏంటంటే నన్ను హెడ్గా పెట్టి మీ ఇద్దరు నాకు హెల్ప్ చేయమని చెప్పి మీ ఇద్దరు కూర్చుంటే మొత్తం నేను చేస్తా అని కాదు అని చెప్పి జెరోమ్ ఫీల్ అయిందంట. I pushing them aside every now and then with, oh you, here let me do it, there you are, simple enough, really teaching them, as you might say. They thinking it in the way they irritated me. There is nothing does irritated me more than seeing other people sitting about doing nothing when I am working. సో ఇలా మొత్తం అన్నాక వాళ్ళు ఖాళీ కూర్చొని నేను వర్క్ చేస్తుంటే నాకు మంచిగా అనిపించట్లేదు అని చెప్పి జెరోమ్ ఫీల్ అయిందంట. I lived with a man once who used to make me mad that way. He would loll on the sofa and watch me doing things by the hour together, following me round the room with his eyes. Wherever I went, he said it did him real good to look on at me messing about. He said it made him feel that life was not an idle dream to be grasped,
gaped, and yawned through. But a noble task full of duty and stern work. He said he often wondered now how he would have gone on before he met me, never having anybody to look at while they worked. సో ఒకప్పుడు ఇతను ఇంకొక అతన్ని కూడా ఫేస్ చేసినాడంట. ఆయన కూడా ఏం చేస్తుండంట, జెరోమ్ మొత్తం వర్క్ చేస్తుంటే ఆయన జస్ట్ ఉట్టిగా చూసుకుంటా బాగా చేసినావు, మంచిగా చేసినావు ఈ వర్క్ అని అంటుండంట. ఒక్క పని కూడా అతను చేయకపోతుండంట. సో అది గుర్తొచ్చిందంట జెరోమ్కి. Now I am not like that. I can't sit still and see another man slaving and working. సో జెరోమ్ ఏమంటున్నాడు, నేను వర్క్ చేస్తూ వేరే వాళ్ళు చూడడం కానీ లేదంటే వేరే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు నేను చూడడం కానీ అట్లా చేయకూడదు. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు నేను వెళ్ళి హెల్ప్ చేయాలి, నేను చేసేటప్పుడు వాళ్ళు వచ్చి హెల్ప్ చేసేలాగా ఉండాలి అని ఫీల్ అవుతున్నాడు. I want to get up and superintend and walk around with my hands in my pockets and tell him what to do. It is my energetic nature. I can't help it. However, I did not say anything but started the packing. It seems a longer job that I had thought it was going to be, but I got the bag finished at last and I sat on it and stripped it. సో మొత్తం చాలా లెంతీ ప్రాసెస్ ఏమో అనుకున్నాడు, ఎందుకంటే ముగ్గురు ప్యాకింగ్ కాబట్టి. బట్ జల్దీగానే ఫినిష్ చేసేసి ఏదైతే బ్యాగ్ది జిప్ ఉంటుందో ప్యాకింగ్ చేసేటప్పుడు అది వేసేసి కూర్చున్నాడంట. అండ్ యూ గోయింగ్ టు పుట్ ద బూట్స్ ఇన్ సెడ్ హ్యారిస్. సో హ్యారిస్ ఎవరైతే ఒక ఫ్రెండ్ ఉన్నాడో జెరోమ్, అతను ఏమన్నాడంట జెరోమ్కి, నువ్వు బూట్స్ ప్యాక్ చేయవా అని చెప్పి అడిగినాడంట. అండ్ ఐ లుక్డ్ అరౌండ్ అండ్ ఫౌండ్ ఐ హ్యావ్ ఫర్గాటన్ దెమ్. సో ఇట్లా చూడంగానే అయ్యో బూట్స్ పెట్టడమే మర్చిపోయినా అని జెరోమ్ అనుకున్నంట. దట్స్ జస్ట్ లైక్ హ్యారిస్. ఈ కుడ్ నాట్ హ్యావ్ సెడ్ అ వర్డ్ until I had got the bag shut and strapped, of course. And Jerome laughed, one of those irritating, senseless, chuckle-headed, crack-jawed laugh of his. They do make me so wild. సో హ్యారిస్ అట్లా బ్యాగ్లో బూట్స్ పెట్టలేదని గుర్తు చేసేది, అతను బ్యాగ్ జిప్ వేయకముందు గుర్తు చేసి ఉండొచ్చు కదా, జిప్ వేసినాక గుర్తు చేసిందే కాక ఎవరైతే జార్జ్ ఉన్నాడో అతను మళ్ళీ బ్యాగ్ ఓపెన్ చేసి జెరోమ్ పెడుతున్నప్పుడు ఎవరైతే జార్జ్ ఉన్నాడో అతను నవ్వంగానే జెరోమ్కి ఇంకా కోపం వచ్చింది. I opened the bag and packed the boots in, and then just as I was going to close it, a horrible idea occurred to me. Had I packed my toothbrush? I don't know how it is, but I never do know whether I have packed my toothbrush. సో ఇప్పుడు బూట్స్ పెట్టేసిన తర్వాత జెరోమ్ జిప్ వేసేస్తున్నాడు బ్యాగ్ది. సో జిప్ వేసేసేటప్పుడు అతనికి గుర్తొచ్చింది టూత్ బ్రష్ ప్యాక్ చేసుకున్నా లేదా అని డౌట్ వచ్చింది. సో ప్యాక్ చేసుకున్నా లేదా అని చెప్పి అనుకొని ఒకసారి మళ్ళీ చూద్దామని మళ్ళీ బ్యాగ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాడు. మై టూత్ బ్రష్ ఈజ్ అ థింగ్ దట్ హాంట్స్ మీ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ అండ్ మేక్స్ మై లైఫ్ అ మిజరీ. సో టూత్ బ్రష్ అనేది చాలా టార్చర్ చేస్తుంది అనమాట అతనికి ట్రావెలింగ్ చేసేటప్పుడు అని జెరోమ్ చెప్తున్నాడు. ఐ డ్రీమ్ దట్ ఐ హ్యావెంట్ ప్యాక్డ్ ఇట్ అండ్ వేక్ అప్ ఇన్ అ కోల్డ్ పర్స్పిరేషన్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ది బెడ్ అండ్ అంట్ ఫార్ ఇట్. సో ఒకవేళ నేను అది ప్యాక్ చేసుకోకపోయి ఉంటే అది దొరకదు, మళ్ళీ బ్యాగ్లో వెతుక్కునే వరకు ట్రిప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతత ఉండదు అని చెప్పి అనుకుంటున్నాడు. అండ్ ఇన్ ది మార్నింగ్ ఐ ప్యాక్ ఇట్ బిఫోర్ ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ అండ్ హ్యావ్ టు అన్ప్యాక్ అగైన్ to get it, and it is always the last thing I turn out of the bag, and then I repack and forget it and have to rush upstairs for it at the last moment and carry it to the railway station wrapped up in my pocket and kerchief. సో బ్రష్ అనేది ఇతను ఏం చేయాలంట, ఇప్పుడు సపోజ్ నైటే ప్యాక్ చేసేస్తే మళ్ళీ మార్నింగ్ బ్రష్ చేసి స్టార్ట్ అవ్వాలి కదా ట్రిప్కి. సో ఎప్పుడు ఏం చేస్తాడంట అంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత దాన్ని బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటుండే అంట. బట్ అప్పుడప్పుడు ఏమవుతుండే అంట, అలా ప్యాక్ చేసుకోవడం పొద్దున బ్రష్ చేసి అలానే మర్చిపోతుండే అంట. మళ్ళీ స్టెప్స్ దిగి కిందకి వచ్చిన తర్వాత పైనకి వెళ్ళి తీసుకొని అతను పాకెట్లో పెట్టుకోవాల్సి వస్తుండే అంట, ఎందుకంటే బ్యాగ్ ఓపెన్ చేయలేరు కదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు, టైం అయిపోతుంది కదా. సో పాకెట్లో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుండే అని చెప్పి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. Of course I had to turn every mortal thing out now, and of course I could not find it. I rummaged the things up into much the same state that they must have been before the world was created and when chaos regime. Of course I found Georges and Harris 18 times over, but I couldn't find my own. I put the things back one by one and held everything up and shook it. Then I found it inside a boot. I repacked once more. సో ఫస్ట్ ఏం చేస్తాడంట, అతను జార్జ్ ఇంకా హ్యారిస్ బ్రష్ వెతికేటప్పుడు ఈజీగా దొరికేస్తాయంట అతను ప్యాకింగ్ చేసి ట్రిప్కి వెళ్ళినప్పుడు. బట్ ఇతను బ్రష్ కోసం అన్ని సామాన్లు బ్యాగ్లో నుంచి తీసి సైడ్కి పెట్టి వెతుకుతే అప్పుడు ఏదో ఒక బూట్ అంటే షూలో ఉంటుందంట అతను బ్రష్ అనేది. When I have finished, George asked if the soup was in. I said I didn't care a hang whether the soap was
in or whether it wasn't, and I slammed the bag to and strapped it and found that I had packed my tobacco pouch in it and had to reopen it. I got shut up finally at 10:05 p.m. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత బ్యాగ్లో బ్రష్ పెట్టుకోవాలా లేదా అని మొత్తం డిస్కషన్ అయినాక మళ్ళీ ఇంకొకసారి జార్జ్ ఏమన్నాడంటే సోప్ పెట్టుకున్నావా అని ఒకసారి గుర్తు చేస్తే సోప్ ఉన్నా లేకపోయినా సరే నేను ఇప్పుడు బ్యాగ్ జిప్ వేసేస్తున్నాను, నాకు అవన్నీ గుర్తు చేయకండి అని చెప్పి అనుకొని జెరోమ్ ఏం చేసిండంటే తన టొబాకో పౌచ్ని బ్యాగ్లో ప్యాక్ చేసేసి బ్యాగ్ జిప్ వేసేసేసరికి 10:05 p.m. అయిందంట. And then there remained the hampers to do. Harris said that we should be wanting to start in less than 12 hours time and thought that he and George has better to do rest, and I agreed and sat down and they had a go. మొత్తం అయిపోయిన తర్వాత ఏమైంది, హ్యారిస్ ఏం చేసిండంట, సెడ్ దట్ వీ షుడ్ బి వాంటింగ్ టు స్టార్ట్ ఇన్ లెస్ దాన్ 12 hours అండ్ థాట్ దట్ అండ్ జార్జ్ హ్యాడ్ బెటర్ టు డూ ద రెస్ట్. సో మనం ఇంకా వెళ్ళడానికి కొంచెం టైమే ఉంది. సో ఎవరైతే హ్యారిస్ ఇంకా జార్జ్ ఉన్నారో మేమిద్దరము చేస్తాము, ప్యాకింగ్ ఇంకా మిగిలింది, నువ్వు జరుగు అని చెప్పి చెప్తే అతను ఏం చేసిండంట జెరోమ్, సరే మీరే చేయండి అని చెప్పి జరిగిపోయిండంట. జరిగిపోయిన తర్వాత ఎవరైతే జార్జ్ ఉన్నాడో అతను కొంచెం ప్యాక్ చేయడానికి వచ్చంట, బట్ హ్యారిస్ అసలుకి ప్యాక్ చేయడానికి రాదంట, అతను వరస్ట్ ప్యాకర్ అని చెప్పి చెప్తున్నారు ఎవరు, జెరోమ్. చెప్పిన తర్వాత ఏవైతే ప్లేట్స్, కప్స్, కెటిల్స్, బాటిల్స్, జార్స్, స్టవ్స్, కేక్స్ ఇంకా టొమాటోస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్యాక్ చేయాలంట. సో ఇవన్నీ ప్యాక్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి ముందే ప్యాకింగ్ రాదు జార్జ్ ఇంకా హ్యారిస్కి. సో జెరోమ్ అనుకుంటున్నాడు వీళ్ళు ఎలా అన్నీ ఇప్పుడు అది చేసేటప్పుడు మొత్తం స్పాయిల్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాడంట. అనుకొని ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంటే అప్పుడు ఏమైందంట, ఒక కప్ని బ్రేక్ చేసిరంట. దట్ వాజ్ ది ఫస్ట్ థింగ్ దే డిడ్. సో ఫస్ట్ ఏం చేసిండ్రు, కప్ అనేది బ్రేక్ చేసేసారు ప్యాక్ చేసేటప్పుడు. దే డిడ్ దట్ జస్ట్ టు షో యూ వాట్ దే కుడ్ డూ అండ్ టు గెట్ యూ ఇంట్రెస్టెడ్. సో వాళ్ళు అలా చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏమైంది, దెన్ హ్యారిస్ ప్యాక్ ద స్ట్రాబెర్రీస్ జామ్ ఆన్ టాప్ ఆఫ్ ది టొమాటోస్ అండ్ స్క్వాష్డ్ ఇట్. సో ఏదైతే స్ట్రాబెర్రీ జామ్ ఉందో దాన్ని హ్యారిస్ ఏం చేసిండు, టొమాటోస్ మీద ప్యాక్ చేయడం వల్ల టొమాటోస్ అన్నీ చితికిపోయినాయంట. అండ్ దే హ్యాడ్ టు పిక్ అవుట్ ద టొమాటోస్ విత్ అ టీ స్పూన్. మొత్తం అదంతా పేస్ట్ లాగా అయిపోయేసరికి మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చిందంట. అండ్ దెన్ ఇట్ వాజ్ జార్జ్ టర్న్. సో ఇప్పుడు హ్యారిస్ మొత్తం గలీజ్ చేసినాడు కదా, నెక్స్ట్ జార్జ్ ఏం చేస్తున్నాడంట, హీ ట్రాడ్ ఆన్ ది బటర్. సో బటర్ మీద లెగ్ పెట్టేసినాడంట. ఐ డెంట్ సే ఎనీథింగ్ బట్ ఐ కేమ్ ఓవర్ అండ్ సాట్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది టేబుల్ అండ్ వాచ్డ్ దెమ్. ఇట్ ఇరిటేటెడ్ దెమ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ కుడ్ హ్యావ్ సెడ్. సో అలా మొత్తం అయిపోయిన తర్వాత అతను సైడ్కి వచ్చి కూర్చొని చూస్తున్నాడు జెరోమ్. ఏమన్నా చేసుకోండి మీ ఇద్దరు, నేను జస్ట్ చూస్తాను, నేను ఏం హెల్ప్ చేయను అని చెప్పి, చేసుకుంటా అన్నారుగా చేసుకోండి ఇంకా అని చెప్పి హ్యారిస్ని జార్జ్ని అలానే వదిలేసి సైడ్కి వచ్చి కూర్చున్నాడంట. I felt that it made them nervous and excited and then they stepped on things. సో వాళ్ళు చాలా నర్వస్ ఇంకా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి ఏం చేస్తున్నారంట, వస్తువులన్నింటినీ లెగ్ పెట్టడము అండ్ పుట్ థింగ్స్ బిహైండ్ దెమ్ అండ్ దెన్ కుడెంట్ ఫైండ్ దెమ్ వెన్ దే వాంటెడ్ దెమ్. అన్ని వస్తువులను పక్కకు పెట్టుకొని కొంచెం తర్వాత పెడదామని సైడ్కి పెట్టుకుని వీటిని మర్చిపోతూ ఉన్నారంట. ఓకే. అండ్ దే ప్యాక్ ద పైస్ అట్ ద బాటమ్ అండ్ పుట్ హెవీ థింగ్స్ ఆన్ ది టాప్ అండ్ స్మాష్ ద పైస్. సో పైస్ అంటే చిన్న చిన్న కేక్స్ ఉంటాయి కదా, సో వీటిని ఏం చేసిరంటే కింద ప్యాక్ చేసి దాని మీద హెవీ థింగ్స్ పెట్టిరంట. పెట్టంగానే మొత్తం అవన్నీ ఏమైనాయి అంటే మొత్తం స్మాష్ అయిపోయినాయి అంటే విరిగిపోయినాయి. They upset salt over everything and as for the butter, I never saw two men do more with 1 and 2 pence worth of butter in my whole life and than they did. After George had got it off his slipper, they tried to put it in the kettle. It wouldn't go in and what was in wouldn't come out. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఇక్కడ మొత్తం అంతా బటర్ లెగ్కి అంటుకుంది కదా, అంటుకున్న తర్వాత అది మొత్తం ఖరాబ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొంచెం తీసుకొని ఏం చేసిండ్రంట, సరే కెటిల్ వేసి ప్యాక్ చేద్దాం బటర్ని అని అనుకున్నంట ఎవరు, జార్జ్. అనుకున్న తర్వాత కెటిల్లోకి వెళ్ళట్లేదంట, అది కెటిల్ ఏదైతే ఇరుక్కుందో అది బయటికి రావట్లేదంట. They did scrape it out at last and put it down on a chair and Harris sat on it. సో ఆ బటర్ అందులోకి వెళ్ళి ఎట్లనో ఒకలాగా గుంజి తీస్తే బయటకు వచ్చిందంట. బయటికి రాగానే అప్పుడు దాన్ని చైర్ మీద పెట్టంగానే హ్యారిస్ కూర్చున్నాడంట. జార్జ్ తీసి చైర్ మీద పెట్టంగానే హ్యారిస్ దాని మీద కూర్చుంటే అండ్ ఇట్ స్టక్ టు హిమ్ అండ్ దే వెంట్ లుకింగ్ ఫర్ ఇట్ ఆల్ ఓవర్ ద రూమ్. సో అతను హ్యారిస్కి ప్యాంట్కి అంటుకుపోయిందంట ఆ బటర్ అనేది. బట్ వాళ్ళు ఏం చేసారు, ప్యాకింగ్ చేసేటప్పుడు వెతుకుతున్నారంట. అయ్యో నేను బటర్ ఇక్కడే పెట్టినా కదా దొరకట్లేదు అయిందని చెప్పి మొత్తం అంతా వెతుకుతూ ఉన్నారంట ఆ బటర్. కానీ అది ఎక్కడుంది, హ్యారిస్ ప్యాంట్కి అంటుకుంది.
I will take my oath. I put it down on the chair, said George, staring at the empty seat. సో ఆ ఏదైతే చైర్ ఉందో దాని మీద నేను పెట్టినా అని చెప్పి ప్రామిస్గా నేను ఆ చైర్ మీద పెట్టినా, నేనైతే ఏం చేయలే ఆ బటన్ అని చెప్పి జార్జ్ అంటున్నాడు. I saw you do it myself not a minute ago, said Harris. Then they started round the room again looking for it, and then they met again in the center and stared at one another. సో వాళ్ళిద్దరు జార్జ్ ఇంకా హ్యారిస్ బటర్ కోసం రూమ్ అంతా వెతుకుతున్నారంట. మోస్ట్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఐ ఎవర్ హర్డ్ ఆఫ్ జార్జ్, సో మిస్టీరియస్ సెడ్ జార్జ్. సో ఇప్పుడే ఇక్కడ పెట్టినాం కదా, ఎవరు లోపలికి రాలేదు, ఏం చేయలేదు, అయినా కూడా అది ఎట్లా మాయమైపోయింది అని చెప్పి అతను అంటున్నాడంట, ఎవరు, హ్యారిస్. సో నెక్స్ట్ ఏమైంది, దెన్ జార్జ్ గాట్ రౌండ్ అట్ ద బ్యాక్ ఆఫ్ ది హ్యారిస్ అండ్ సా ఇట్. సో జార్జ్ ఏం చేసిండంట, వెనకాల చూసిండంట, హ్యారిస్ కూర్చున్న దగ్గర ప్యాంట్ కంటుకుంది కదా, సో వెనకాల చూడంగానే వై హియర్ ఇట్ ఈస్ ఆల్ ద టైమ్ హీ ఎక్స్క్లెయిమ్డ్ ఇండిగ్నెంట్లీ. వేర్ క్రైడ్ హ్యారిస్ స్పిన్నింగ్ రౌండ్. సో వెనకాల తిరిగి అయ్యో నాకు అంటుకుందా అని చెప్పి ఫీల్ అవుతున్నాడు అంటే ఎవరు, హ్యారిస్. స్టాండ్ స్టిల్ కాంట్ యూ రాడ్ జార్జ్ ఫ్లయింగ్ ఆఫ్టర్ హిమ్. సో తిడుతున్నాడు అంట, నువ్వు ఒకసారి చూసుకొని కూర్చోలేవా, మొత్తం అంతా అంటించుకున్నావు, ఖరాబ్ చేసినావు అని చెప్పి తిడుతున్నాడు అంటే ఎవరు, జార్జ్ హ్యారిస్ని. అండ్ దే గాట్ ఇట్ ఆఫ్ అండ్ ప్యాక్డ్ ఇట్ ఇన్ ది టీ పాట్. సో టీ పాట్లో ప్యాక్ చేసుకున్నాడంట లాస్ట్కి. Montmorency was in it all, of course. Montmorency's ambitions in life is to get in the way and be sworn at. If he can swim in anywhere where he particularly is not wanted and be a perfect nuisance and make people mad and have things thrown at his head, then he feels his day has not been wasted. To get somebody to stumble over him and curse him steadily for an hour is his highest aim and object, and when he has succeeded in accomplishing this, his conceit becomes quite unbearable. He came and sat down on things just when they were wanted to be packed, and he labored until the fixed belief that whenever Harris or George reached out their hands for anything, it was his cool, damp nose that they wanted. He put his leg into the jam and worried the teaspoons, and he pretended that the lemons were rats and got into the hamper and killed 3 of them before Harris could land him with the frying pan. సో మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్కి ఆ ప్యాకింగ్ అప్పచెప్పంగానే ఎలా చేస్తున్నారు, మొత్తం అంతా ఒకళ్ళు జామ్ పడేస్తారు, ఒకళ్ళు మొత్తం బటర్ అంటించుకుంటారు, పడేస్తారు, వీటిని ప్రాపర్గా ప్యాక్ చేయడానికి రావట్లేదు. ఒక బరువు ఏవైతే లైట్ వెయిట్ ఉంటాయో కేక్స్ మీదనేమో హెవీ వెయిట్స్ పెడుతున్నారు. టమాటో కెచప్ ఏదైతుందో దాని టమాటోస్ మీద అది పెట్టేసి మొత్తం టమాటోస్ స్పాయిల్ చేసినారు. సో వీళ్ళకి ఏదైనా పని చెప్తే మొత్తం స్పాయిల్ చేస్తారని చెప్పి జెరోమ్ అనుకుంటున్నాడు. హ్యారిస్ సెడ్ ఐ ఎంకరేజ్డ్ హిమ్. I didn't encourage him. A dog like that don't want any encouragement. It's the natural original sin that is in him that makes him do things like that. సో ఏదైతే మాంట్మెరెన్సీ అంటే ఏంటిది, జెరోమ్ వాళ్ళ డాగ్. సో ఇప్పుడు వీళ్ళిద్దరు చేసే పనులే కాకుండా స్పాయిల్ చేయడము, అది కూడా మధ్యలో వచ్చి మొత్తం అన్నీ స్పాయిల్ చేస్తుందంట. లైక్ ఏదైతే జామ్ ఉందో దాంట్లో కాలు పెట్టేయడము, లేదంటే తన కోల్డ్ ఇంకా డ్యాంప్ నోస్ అంటే ముక్కు కారుతూ ఉంటుంది కదా, అది తీసుకొని వచ్చి వస్తువులు సపోజ్ ఇప్పుడు వాళ్ళు టూత్ పేస్ట్ ప్యాక్ చేస్తున్నారు అనుకోండి, దాని కారే ముక్కు తీసుకొని వచ్చి ఆ టూత్ బ్రష్ మీద ఇట్లా పెట్టడము, వాళ్ళకి ఏదైతే సామాన్ అందరికీ చేతి దగ్గర ఉందో వాటి అన్నిటి మీద అది మూతి పెట్టుకుంటూ కూర్చుందంట. లైక్ ఫేస్ హెడ్ ఇలా పెడుతుండే అంట, వాళ్ళని ఆ పని చేయనీయట్లేదు అని చెప్పి. మాంట్మెరెన్సీ అంటే వాళ్ళ డాగ్ అనమాట. సో వాళ్ళ డాగ్ కూడా పని చేయడానికి హెల్ప్ చేయనిస్తలేదు అని చెప్పి చెప్తున్నారు. సో హ్యారిస్ ఏమంటున్నాడు, నువ్వే ఎంకరేజ్ చేసినావు అని చెప్పి. జెరోమ్ ఏం ఎంకరేజ్ చేయలేదు, డాగ్స్ అనేటివి అలానే ఉంటాయి, ఏదైనా పని చేస్తుంటే అడ్డం వస్తాయి అని చెప్పి, అవి న్యాచురల్ అనమాట, వాటికి అలానే అలవాటు ఉంటుందని చెప్పి. ద ప్యాకింగ్ వాజ్ డన్ అట్ 12:50. హ్యారిస్ సాట్ ఆన్ ది బిగ్ హ్యాంపర్ అండ్ సెడ్ హీ హోప్డ్ నథింగ్ వుడ్ బీ ఫౌండ్ బ్రోకెన్. సో హ్యారిస్ ఏమంటున్నాడు, మొత్తం ప్యాక్ అయిపోయింది, సైడ్కి పెట్టినాము, ఇంకా ఇప్పటికి అన్నీ అయితే ప్యాక్ అయిపోయినాయి, కానీ అవి ప్యాక్ చేసినా విరిగిపోకుండా ఉంటే చాలు అని చెప్పి అనుకుంటున్నాడు హ్యారిస్. George said that if anything was broken, it was broken, which reflection seemed to comfort him. He also said he was ready for the bed. We were all ready for bed. Harris was to sleep with us that night and we went upstairs. So వాళ్ళందరూ ఇంకా ప్యాకింగ్ మొత్తం అయిపోయిందిగా, పడుకోవాలి, పొద్దున్న లేవాలని అనుకుంటున్నారు.
వీ టాస్డ్ ఫర్ బెడ్ అండ్ హ్యారిస్ హ్యాడ్ టు స్లీప్ విత్ మీ. సో హ్యారిస్ ఇంకా జెరోమ్ కలిసి పడుకుంటున్నాయంట. హీ సెడ్, డూ యూ ప్రిఫర్ ద ఇన్సైడ్ ఆర్ ది అవుట్ సైడ్? సో అడిగినాడంటే ఏమని అడిగినాడు, ఇన్సైడ్ అంటే లోపల పడుకుంటావు బయట పడుకుంటావు అని అడిగినాడంట. ఐ సెడ్, ఐ జనరలీ ప్రిఫర్ టు స్లీప్ ఇన్సైడ్ అ బెడ్. సో నేను బెడ్ మీద పడుకుంటా అని అన్నారంట. Harris said it was old. George said, what time shall I wake you fellows? Harris said 7. So Harris 7 o'clockకి లేవాలని చెప్పి జార్జ్కి టైం చెప్పినాడంట. I said no, 6 because I wanted to write some letters. Harris and I had a bit of row over it, but at last split the difference and said 6:30. వేకప్ అట్ 6:30. సో 6కి లేవాలా 6:30కి లేవాలా అనే కన్ఫ్యూజన్ ఉంటే, అంటే 6కి లేవాలా 7కి లేవాలా అనే కన్ఫ్యూజన్ ఉంటే 6:30కి లేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారంట. ఎవరికి చెప్పినారు, జార్జ్కి చెప్పినారు అతను పడుకునేటప్పుడు. జార్జ్ మేడ్ నో ఆన్సర్ అండ్ వీ ఫౌండ్ ఆన్ గోయింగ్ ఓవర్ ద బెడ్ దట్ హీ హ్యాడ్ బీన్ అస్లీప్ ఫర్ సమ్ టైమ్. సో వీ ప్లేస్ ద బాత్ వేర్ హీ కుడ్ టంబుల్ ఇన్ టు ఇట్ ఆన్ గెటింగ్ అవుట్ ఇన్ ది మార్నింగ్ అండ్ వెంట్ టు బెడ్ అవర్ సెల్ఫ్. సో ఎవరైతే జార్జ్ ఉన్నాడో తను పడుకునే ముందు అడిగినాడంట. ఏమని అడిగినాడు, ఏ టైంకి లేవాలి అని అడిగితే అప్పుడు వీళ్ళిద్దరు ఎవరైతే జెరోమ్ ఇంకా హ్యారిస్ ఉన్నారో 6 కన్నా ఒకళ్ళు 6 ఒకళ్ళు 7 అని చెప్పినారంట. సో జార్జ్ ఏమన్నాడంటే 6:30కి లేస్తానులే అని చెప్పి అనుకొని పోయి పడుకుంటే జెరోమ్ ఇంకా ఎవరైతే హ్యారిస్ ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి జార్జ్ మీద వాటర్ వేసేసిండ్రంట. బెడ్ మీద పడుకోగానే అట్లా వేసేసి అతన్ని నిద్ర నుంచి లేపేసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా వెళ్ళి పడుకున్నారంట. సో ఇది మనకి స్టోరీ అనమాట ప్యాకింగ్ది. సో ఇలా ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారని చెప్పి చెప్పడము మనకి ఇక్కడ ఇచ్చినారు. సో ఇది మనకి ప్యాకింగ్ స్టోరీ. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.